బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఇక బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవతంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక స్టార్మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ అంటున్నారు, మీరు ఇప్పటి వరకు ఎక్స్ కంటెస్టెంట్స్తో కష్టపడి మొత్తానికి ఒకరి సమరయోధులుగా నిలిచి బిగ్ బాస్ గడ్డపై విజయ పథకం ఎగరేసినట్టు ఒక బ్యూటిఫుల్ వర్డ్తో చెప్పారు హౌస్లో కెప్టెన్సీ కంటెండర్గా పోటీ చేస్తున్న వాళ్ళపై. ఇక ఇందులో భాగంగానే టాస్క్ విషయానికి వచ్చేస్తే ఎవరైతే పోటీ చెయ్యట్లేదు అంటే భరణి, తనుజ, సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురికి కూడా అక్కడ గార్డెన్ ఏరియాలో ఒక డ్రాగన్ని ఏర్పాటు చేశారు. అంటే నైఫ్ లాగా ఎవరైతే ఫాస్ట్గా పరిగెత్తుకెళ్ళి ఆ నైఫ్ని తీసుకొని హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరు మీరు కెప్టెన్గా చూడాలనుకుంటున్నారో ఆ నైఫ్ని ఇవ్వాలి. అప్పుడు ఆ నైఫ్ ఎవరైతే ఇస్తారో మిగిలిన కెప్టెన్సీ కంటెండర్స్ని తొలగించవచ్చు. సో ఇందులో భాగంగానే సుమన్ శెట్టి ముందుగా వెళ్ళి ఆ నైఫ్ని తీసుకొని రీతుకిచ్చాడు. రీతు వెంటనే సంజనని కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగించి చెప్పిన రీజన్ ఏంటి అంటే, ఆ రోజు మీరు నన్ను ఏదైతే నా మీద స్టేట్మెంట్ చేశారో అవి నాకు నచ్చలేదు, అందుకే మీకు మరోసారి కెప్టెన్ అయ్యే అర్హత లేదని భావిస్తున్నాను. అంటే నాకన్నా ఎక్కువ నువ్వే పదే పదే సార్లు స్టేట్మెంట్ చేసుకొని నువ్వే హైలైట్ చేసుకుంటున్నావు రీతు అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చుకుంది. ఇక ఫైనల్గా అయితే కనుక బిగ్ బాస్ సీజన్ 9లో 13వ వారం అలాగే లాస్ట్ వారం అందులోనూ మూడోసారి కెప్టెన్ అయిన డెమన్ పవన్పై మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.